గర్భం ధరించింది గాంధారి. ఎప్పటికీ పిల్లలు పుట్టరట ఆవిడకి. అలా గర్భం పెరుగుతూనే ఉంది, ప్రసవం మాత్రం కాలేదు. సరిగ్గా అదే సమయంలో 1000 మంది మునులు ఒక అమావాస్యకు ముందు రోజు ఆకాశానికి కొంచెం పైభాగంలో, నేలకి తగలరు మరీ ఆకాశము కాకుండా మధ్య మార్గంలో ఉత్తర దిక్కుగా ఎగిరి వెడుతున్నారట. పూర్తిగా పైకి వెళ్ళిపోయినా పర్వాలేదు, అలాగని నేల మీద లేరు, నేల మీద ఆని ఆనకుండా పాదాలతో వెడుతున్నారట. అదొక విచిత్ర గమనం. వాళ్ళ తపశ్శక్తి వల్ల నేల మీద కాలు పెట్టకుండానే వేగంగా వెళ్ళగలుగుతున్నారు. పాండురాజు గారు వాళ్ళని చూచి తన భార్యలతో కలిసి, ఈ మహానుభావులు ఉత్తర దిక్కుగా ఊర్ధ్వగమనంతో వెడుతున్నారు, కనబడి వెడుతున్నారు, వీళ్ళని అనుసరిస్తే నాకు కూడా ముక్తి లభిస్తుందేమోనని వాళ్ళ వెంట వెళ్ళాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళారు, వెనక్కి తిరిగి చూసి, నువ్వు మాతో రాలేవు, వెనక్కి పో అన్నారు. ఈయన తెల్లబోయాడు. నేను మీతో ఎందుకు రాలేను, అసలు మీరు ఎక్కడికి వెడుతున్నారు, కారణం చెప్పండి, మీరు నేల మీద కాళ్ళు పెట్టకుండా ఎలా ఎగరగలుగుతున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, సమవాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనాం దేవానాంచ ఋషీణాంచ పితॄణాంచ మహాత్మనాం వయం తత్ర గమిష్యామో ద్రష్టుకామాః స్వయంభువం. నీకు తెలియదేమో, రేపు అమావాస్య. ఈ శతశృంగ పర్వతానికి 20 మైళ్ళ దూరంలో మేరు పర్వత శిఖరం ఉంది. ఆ మేరు పర్వత శిఖరానికి ఊర్ధ్వభాగంలో పైభాగంలో ప్రతి అమావాస్య నాడు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మదేవుడు ఒక సభ పెడతాడు. అది ఏ అమావాస్య? భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య. భాద్రపద మాసంలో అమావాస్య నాడు బ్రహ్మదేవుడు ఓ మహాసభ ఏర్పాటు చేస్తాడు. ఆ అమావాస్య నాడు ఎక్కడెక్కడి ఋషులు, యోగులు, దేవతలు బ్రహ్మకి నమస్కారం చేస్తారు. తపశ్శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే బ్రహ్మని చూడగలరు. మాలాగా నేల మీద కాళ్ళు పెట్టకుండా ఆకాశంలో ఎగురుతూ ఆయన దర్శనానికి వెళ్ళగలరు. మేమంతా అక్కడికి వెడతాం. స్వయంగా ఆ స్వయంభువుని బ్రహ్మని చూస్తాం. ఆయన మాకు భూలోక కాలమానం ప్రకారంగా 4:30 గంటలు దర్శనమిస్తాడు. భూలోక కాలమానం ప్రకారం ఆ 4:30 గంటలు మేము వేదమంత్రాలతో ఆయన్ని స్తుతిస్తాం, ఆయన అనుగ్రహం పొందుతాం. మళ్ళీ తిరిగి మా ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోతాం. నువ్వు అక్కడికి రాలేవు, ఎందుకంటే నీకు ఈ లోకంలో కొన్ని కర్మయోగాలు ఉన్నాయి. ఆ కర్మయోగాలు పుత్రుల వల్ల మాత్రమే తొలగుతాయి. నువ్వు పుట్టుకతో బ్రహ్మచారివి కాదు, రాజ్యం మీద కోరికలు లేనివాడివి కాదు. అలా కోరికలు లేనివాడు తపస్సు చేస్తే ఆయన చూడగలరు బ్రహ్మగారిని. కానీ నీలో కొన్ని కాంక్షలు ఇంకా ఉన్నాయి. ఆ కాంక్షలు ఉన్నవాళ్ళు కొడుకుల వల్ల మాత్రమే తరిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొడుకులు లేని వాళ్ళు అంతా తరించరు అనే మాట అబద్ధం. ఈతడికి పుత్రకాంక్ష, రాజ్యకాంక్ష, కొన్ని అపచారాలు ఉన్నాయి. ఇంకా భూమి మీద కొన్ని రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు పుత్రుల వల్లే తీరాలి. అందువల్ల నీకు కొడుకులు లేరు కనుక నువ్వు బ్రహ్మను చూడలేవు. అందువల్ల నువ్వు వెనక్కి పో అనగానే ఈయన ఏడ్చి, చూసావా కుంతి, ఓ మాద్రి, ఈ ఋషులకు వల్లే ఆజన్మ బ్రహ్మచారినైనా తరించేవాణ్ణి, లేదా సంసారంలో ఉండి పిల్లల్ని కన్నా తరించేవాణ్ణి. నాకు కొన్ని కోరికలు ఉన్నాయట, ఆ కోరికలు కొడుకులుంటేనే తీరుతాయట. కొడుకులు లేకపోతే నాకు ఈ భూమి మీద ఉన్న రుణాలు తీరవట. అవి తీరకపోతే బ్రహ్మ దర్శనం నాకు కాదు, నాకు మోక్షం రాదని వీళ్ళు అంటున్నారు. ఇంత బ్రతికి పిల్లలు లేక, ముక్తి పొందలేక నశించిపోతున్నాను నేను అని ఏడుస్తూ ఉంటే ఆ మునులు వెళ్ళిపోతున్న వారు పాండురాజు మీద జాలిపడి, నాయన పాండురాజా, బెంగ పెట్టుకో, నీ అపూర్వమైన జాతకం మాకు తెలుసు. నువ్వు కారణజన్ముడివి. చిన్న చితక లోపాలున్నా నీవెంత గొప్పవాడో మాకు తెలుసు. నీకు స్వర్గం ఉంది, శాశ్వతముగా ఇంద్రుడి పక్కన సింహాసనం మీద కూర్చునే యోగం నీకుంది. ఆ యోగం నీకు కుమారుల ద్వారా వస్తోంది. నీకు 3 పుడతారు పిల్లలు, ఒకళ్ళు కాదు అనగానే ఈయన మళ్ళీ తెల్లబోయి, అదేమిటండి, అసలు భార్యా సంగమం చేస్తే టక్కన చచ్చిపోతానని కిందముడిని ఋషి శాపం పెట్టాడు కదా, ఇక నాకు పిల్లలు ఎలా పుడతారంటే కొంచెం బుర్ర ఉపయోగించవయ్యా. క్షేత్రదుడు, ఔరసుడు, గూఢుడు, కుండు, ఇలా సంతానాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో నీ భార్యకి దేవతల వరం వల్ల పిల్లలు పుడితే వాళ్ళంతా క్షేత్రజులు అని పిలువబడతారు.
దేవతావరం వల్ల నీ సంపర్కం అక్కర్లేకుండా నీ భార్యలు పిల్లలు కనగలరు, అదేమిటో నీకే తెలుస్తుంది, ఇంతకు మించి మమ్మల్ని అడక్కు అని వాళ్ళు అదృశ్యమైపోయారు. అప్పుడు ఆయన వెనక్కి వచ్చి శతశృంగంలో తన ఆశ్రమానికి వచ్చి, ఋషుల యొక్క మాటలు విన్నాను, తద్వారా నాకు సంతానం దేవతానుగ్రహంతో లభిస్తుందని అర్థమైంది. కానీ ఎలా దేవతల యొక్క అనుగ్రహం లభించడం? దేవతలు నాబోటి వాళ్ళకి పిలిస్తే తక్షణం పలుకుతారా అని అంటూ ఉంటే, అప్పుడు కుంతీదేవి వచ్చి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, పెళ్లి సమయంలో నా చిన్నప్పుడు దుర్వాస మహర్షి నాకు మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రము పఠించి నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానం ఇస్తాడు. బహుశా ఈ విషయాన్ని నిరూపించడానికి ఆనాడు దుర్వాసుడు నాకు ఈ మంత్రం ఇచ్చాడేమో. భవిష్యత్తులో నీకు ఈ శాపం వస్తుందని, నాకు నీ ద్వారా గర్భం ధరించే యోగం ఉండదని గ్రహించి, భావిగతిని గ్రహించి దుర్వాసుడు మంత్రం ఇచ్చి ఉంటాడు. ఆ మంత్రం విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇంతదాకా నాకు గుర్తురాలేదు. ఋషుల ద్వారా నీకు దేవతానుగ్రహంతో పిల్లలు కలుగుతుందనే వార్త వినగానే నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది అనగానే ఆయన ఆనందపడిపోయి కుంతిని కౌగిలించుకుని మురిసిపోయి, అమ్మాయ శుభవార్త చెప్పావు, ఇక దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందన్నాడు. ఏ దేవతని ఆహ్వానించను అంది ఆవిడ. మీ అనుగ్రహం వల్ల నాకు ఈ మంత్రం వచ్చింది, ఆ మంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ప్రథమంగా ఏ దేవతని నేను ఆవాహన చెయ్యను, ఆహ్వానించను, అనుజ్ఞ ఇవ్వండి అనగానే పాండురాజు అన్నాడు, ఈ చరాచర జగత్తంతా ధర్మం వల్ల నడుస్తోంది. ధర్మం ఒక్కటి ఉంటే ధర్మం వల్ల అర్థం వస్తుంది, అర్థం వల్ల కామం తీరుతుంది, కామం వల్ల మోక్షం వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలలో ధర్మం ఉత్తమోత్తమమైన పురుషార్థం. ధర్మం లేకపోతే ఎన్ని ఉన్నా ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు. ప్రతి వ్యక్తికి ధర్మమే ముఖ్యం, ధర్మమే ఈశ్వరుడు, ధర్మమే మోక్షం, ధర్మమే సమస్తానికి మూలం. అటువంటి ధర్మానికి దేవత ధర్మరాజు, యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని ఆవాహన చెయ్యి. పుత్రుడు పెద్దవాడు ధర్మమూర్తి అయితే అతడి ప్రపంచానికి ధర్మ మార్గం చూపిస్తాడు, కీర్తి పొందుతాడు, నా సింహాసనానికి వారసుడై పరిపాలన చేస్తాడు. ధర్మమావాహయ శుభే సహి లోకేషు పుణ్యభాక్ అధర్మేణ ననో ధర్మ సంయుజ్యతి కథంచన. ధర్మరాజు అధర్మాన్ని సహించడు. అసలు అధర్మం వల్ల ఈ లోకంలో ఎవరికీ సుఖం ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని పదవులు సంపాదించినా అధర్మపరుడికి చివరికి నాశనము, దుఃఖము, రోగము తప్ప ఇంకేం మిగలవు. అందువల్ల ధర్మమే మూలము. ఆ ధర్మదేవతని ఆవాహన చెయ్యి. ఆయన అనుగ్రహంతో సకల లోకాలకి శుభాన్ని కలిగించే ధర్మమూర్తి అయిన పిల్లాడు పుడతాడు. అటువంటి ధర్మదేవతని ఆవాహన చెయ్యనగానే వెంటనే ఆవిడ ధర్మరాజుని తలుచుకుని ముందు భర్తకు నమస్కరించింది, మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. వెంటనే యమధర్మరాజుని తలుచుకుంది. ఆ క్షణమే యమధర్మరాజు వచ్చాడు. ఈవిడికి సంవత్సరాల పాటు గర్భం ధరించే యోగం అక్కర్లా. దేవతల యొక్క అనుగ్రహం, సజ్జోగర్భం అని చెప్పాను కదా, దేవతల వచ్చాడంటే వెంటనే గర్భం, ఆ వెంటనే ప్రసవం, పిల్లవాడు పుట్టడం అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. దానికి సజ్జోగర్భం అని పేరు. ఈ విధంగా యమధర్మరాజుని పిలవగానే ఆయన వచ్చాడు. ఆవిడికి సజ్జోగర్భంలో పిల్లాడిని ఇచ్చాడు. ఎటువంటి కొడుకు పుట్టాడో చూడండి. తెల్లని రంగుతో పుట్టాడు, తెల్లని బట్టలతో కూడా పుట్టాడు. పుట్టుకతో శ్వేత వస్త్రాలు వచ్చాయట. ఐంద్రే చంద్రసమాయుక్తే ముహూర్తే అభిజితే అష్టమే దివా మధ్యగతే సూర్యే తిథౌ పూర్ణేతి పూజితే సమృద్ధయ శశం కుంతీ సుషావప్రవరం సుతం. ఒక అద్భుతమైన మంత్రశ్లోకం వంటి శ్లోకం ఇది. వేదవ్యాసుల వారు ఇలాంటి శ్లోకాలు రాసినప్పుడు ఈ శ్లోకం వింటే కూడా మీ ఇంట్లో పిల్లలకి సద్బుద్ధి వస్తుందని చెప్పాడు ఆయన. అంత గొప్ప శ్లోకం ఇది. మొట్టమొదటి కొడుకు ధర్మరాజు గారు పుట్టాడు. అది ఫాల్గుణ మాసం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? ఐంద్రే చంద్ర సమాయుక్తే అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టుకొచ్చాడు ఆయన. అభిజిన్ ముహూర్తం దివామధ్యగతే సూర్యే, సూర్యుడు సరిగ్గా నడినెత్తుకొస్తున్నాడు. అభిజిన్ ముహూర్తం. అష్టమి తిథి ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం అష్టమి. శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి. ఈయన అష్టమి నాడే పుట్టాడు. కాకపోతే కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు, ఈయన అర్ధమధ్యాహ్నం, మధ్యాహ్నంలో పుట్టాడు. ఈయన సరిగ్గా 12 గంటల సమయంలో పుట్టాడు. ఆయన రాత్రి 12ంటికి, ఈయన మధ్యాహ్నం 12ంటికి. ఆయన అష్టమి, ఈయన అష్టమి. ఎటొచ్చి ఆయన శ్రావణ మాసం, ఈయన ఫాల్గుణ మాసం. ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఈ పుణ్యాత్ముడు
జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేత కీర్తి రాదు, వాడు ఎందుకు పనికిరాడు అనుకోకండి. ఏ నక్షత్రంలో ఎవడ పుట్టినా వాడి యోగం వాడిదే. అసలు ఉన్నవి 27 నక్షత్రాలే కదా. ఈ 27 నక్షత్రాలు కాకుండా ఇంకే నక్షత్రంలో పడతాడు. అందుకని తొందరపడిపోయి ఈ మధ్యకాలంలో మూలా నక్షత్రం అంట, దరిద్ర నక్షత్రం అంటాం. ఇంక ఎవడికి వాడే జ్యోతిష పండితుడైపోయి కొంపలు ముంచేస్తున్నారు ఈ మధ్యన. దీనివల్ల ఏమైపోయింది, కొన్ని నక్షత్రాలు కొన్ని ముద్రనమాట. అందులో ఇంత పెసరు కుజుడు కనబడ్డాడంటే ఎక్కడ ఏ సప్తమ స్థానంలోనూ ఇంకేముంది నీ కుజ దోషం అండం. ఈ అరకొర పండితుల వల్ల, బాగా చదువుకున్న శాస్త్ర పండితులు లేకపోవటం వల్ల జ్యోతిష్ శాస్త్రం మీద భయం పుట్టేలా చేస్తున్నారు. కానీ నిజానికి మహానుభావులు ఎంతోమంది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అష్టమి నాడు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత అందరూ అష్టకష్టాలు పొందరా. వాళ్ళు విశిష్టులు కూడా అయ్యారు, సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మంచి నక్షత్రంలో పుట్టి కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల రాముడు పుట్టిన పునర్వసులో పుడితే అడవికి అందరూ పెడతారు. ఇప్పుడు అక్కడ అడవులు ఎక్కడున్నాయి, మనుషులే అడవులు. అడవి మనిషి అంటే వీడే. అసలు జనారణ్యం తప్ప వనారణ్యం పోయింది. కాబట్టి ఆ బెంగ ఏం పెట్టుకోవద్దు. అష్టమి పాల్గొన మాసం శుక్లపక్షం జ్యేష్ఠ నక్షత్రం సరిగ్గా 12 గంటల వేళ అభియన్ ముహూర్తం అనేటటువంటి రోజున 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5గురు ఉచ్చస్థితిలో ఉండగా ఆ పవిత్ర కాలంలో తెల్లని రంగుతో, తెల్లని వస్త్రాలతో ధర్మమూర్తి, ధర్మానికి మారుమూర్తి, మాట వరసకు కూడా అధర్మం అంటే ఎరగనటువంటి వాడు, పరమపూజ్యుడు, అసత్యం పలకని వాడు అయిన ధర్మరాజు గారు పుట్టాడు. ఆయన పుట్టడంతో మొత్తం భూమండలం పులకించిపోయింది. అప్పుడు నిజం చెప్పాలంటే పాల్గొన మాసంలో ఎక్కడైనా చెట్లకి చిగుళ్ళు వస్తాయా? కానీ ఈయన పుట్టగానే చెట్లు చిగురించాయి, పచ్చగా అయ్యాయి, పువ్వులు పుష్పించాయి, జలాలు స్వచ్ఛంగా ప్రవహించాయి, సముద్రుడు సన్నని కెరటాలు విసిరాడు, ఆకాశం సన్నగా ఉరిమింది, అంటే మంగళధ్వనులు చేసింది, చల్ల గాలి వీచింది, ప్రపంచానికి హాయి కలిగింది. అసలు ఎక్కడ ఆవిడికి దుర్వాసన లేదట. ఇప్పుడు డ్రైనేజీ పక్కన కూర్చున్న వాడికి కూడా, మురిక్కాలో పక్క కూర్చున్న వాడికి కూడా సువాసనే వచ్చింది. మహానుభావులు పుడితే అలా ఉంటుంది. ధరణీసురులాదిగా వర్వరలో గల సర్వభూత వర్ణం బెల్లన్ పరమోత్సవమందెను గుణశరణ్యుడగు ధర్మజన్ము జన్మదినమున. మొత్తం భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణికి, వాళ్ళు వీళ్ళు కులం మతం అనే తేడా లేకుండా అందరికీ, ఆఖరికి పక్షులకి, పశువులకి, చీమలకి కూడా పరమానందం కలిగింది. అందరికీ ఏదో తెలియని ఆనందం అంట, ఎందుకో తెలియదు. ఇప్పుడు ధర్మరాజు పుట్టిన విషయం ఏ కుంతికో ఏ పాండురాజు గారికో ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా చాలామంది ఉన్నారుగా భూమి మీద. అలా ఏం జరిగిందో తెలియని వాళ్ళకు కూడా ఆనందమే కలిగింది. ఎందుకంటే సకల సద్గుణములకు మూలమైన ధర్మరాజు గారు పుట్టడమే. ఈ విధంగా ప్రపంచం బ్రహ్మానందం పొందింది. వెంటనే ఆకాశవాణి అన్నది, ఓ పాండురాజా, కుంతి, ఓ తక్కిన ఋషులారా, ఈ కుర్రవాడు ఎప్పుడూ ధర్మం మీద నిలబడి ఉంటాడు. ధర్మాన్ని మనస్సులో మాట వరసకి కూడా విడవకుండా అదుపులో పెట్టుకుంటాడు. ఈతడి హృదయం ధర్మమునకు నిలయం, ఈతడి చేతలు ధర్మపూరితములు. అందువల్ల ఈతడు యుధిష్ఠిరుడు, అంటే ధర్మమును తప్పకుండా దాని మీదే ఉండేవాడు. ఈతడు ధర్మదేవత కుమారుడు కాబట్టి ధర్మజుడు అని పిలువబడతాడు. యుధిష్ఠిరుడుగా, ధర్మజుడిగా అనేక పవిత్ర నామాలతో జగత్ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఈ కౌంతేయుని వల్ల భూమండలం తరిస్తుంది. ఇతడు శరీరంతో స్వర్గానికి వెడతాడు. అంతటి మహాత్ముడు అని ఆకాశవాణి అన్నది. అప్పటి నుంచి ఆకాశవాణి పెట్టడం వల్ల యుధిష్ఠిరుడిగా, ధర్మజుడిగా, ధర్మరాజుగా ఆయనకి పేరు వచ్చింది.